అర్ధరాత్రి సమయంలో మల్కాజ్గిరి సిపి సుమతి కీలక ఆపరేషన్ చేపట్టారు. కమిషనర్గా బాధ్యతలు తీసుకున్న మొదటి రోజే ఆమె మహిళల భద్రతపై దృష్టి పెట్టారు. సిపిగా కాకుండా సగటు మహిళగా ఆమె బస్టాండ్లో నిల్చున్నారు. సాధారణ మహిళలకు ఎదురయ్యే వేధింపులు ఎదుర్కొన్నారు. బస్టాండ్లో నిల్చున్నది సిపి అని తెలియక సుమతి చుట్టూ పోకిరీలు చేరారు. సుమారు 40 మంది ఆమెను చుట్టుముట్టారు. రకరకాల ప్రశ్నలతో వేధించారు. వీరిలో ఎక్కువ మంది విద్యార్థులే ఉన్నారు. ఆ తర్వాత అక్కడికి చేరుకున్న పోలీసులు వీరిని అదుపులోకి తీసుకుని కౌన్సిలింగ్ ఇచ్చారు. అర్ధరాత్రి సమయంలో మల్కాజ్గిరి సిపి సుమతి అయితే కీలక ఆపరేషన్ చేపట్టినట్టుగా తెలుస్తుంది. కమిషనర్గా తను బాధ్యతలు చేపట్టిన మొదటి రోజే తను సాధారణ మహిళగానైతే వెళ్ళి అక్కడ అసలు వాళ్ళు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో తెలుసుకున్నారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, అర్ధరాత్రి పోలీస్ కమిషనర్ మల్కాజ్గిరి సుమతి గారు ఆపరేషన్ నిర్వహించారు, సంచలన ఆపరేషన్. అయితే కమిషనర్ గా ఛార్జెస్ ఇస్తున్న మొదటి రోజు దిల్సుఖ్ నగర్ బస్ స్టాండ్ లో ఒక సాధారణ మహిళగా దీనికి సంబంధించి ఆమె బస్ కోసం వెయిట్ చేసినట్టు కూడా ఉంది. అయితే ఇందులో చూస్తే మాత్రం ప్రధానంగా పోకిరీలు ఆమెను చుట్టుముట్టారు. ఎందుకంటే ఆమె కమిషనర్ అని తెలియక పోకిరీలు దాదాపు 40 మంది కూడా ఆమె చుట్టూ ముట్టే దీనికి సంబంధించి అందులో కొంతమంది మధ్యలో కూడా ఉన్నారు. సుమతిని చుట్టుముట్టిన పోకిరీలు ఎక్కువగా విద్యార్థులే ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇందులో చూస్తే మాత్రం ప్రధానంగా 12 గంటల నుంచి 3 గంటల వరకు కూడా ఈ యొక్క ఆపరేషన్ నిర్వహించారు. ఆపరేషన్ లో సెక్యూరిటీ లేకుండా ఆమె ఒక్కరే సాధారణ దుస్తుల్లో బస్ కోసం వెయిట్ చేసినట్టు ఒక సాధారణ మహిళగా దీనికి సంబంధించి ఆమె పూర్తిగా అక్కడ ఉంది. అయితే ఇందులో చూస్తే మాత్రం కొంతమంది ఆమెను వేధించిన పరిస్థితి కూడా చూస్తున్నాము. రకరకాల అసభ్య ప్రశ్నలతో సుమతిని కూడా ఇటు కొంతమంది పోలీసులు చుట్టుముట్టారు. అంతేకాకుండా ఒక విధంగా చూస్తే ఎంతో అంటే దీనికి సంబంధించి ఆమెను పూర్తిగా కొంతమంది పోలీసులు చాలా విధాలుగా మాట్లాడిన పరిస్థితి కూడా చూస్తున్నాము. అయితే ఇందులో చూస్తే మాత్రం ప్రధానంగా దీనికి సంబంధించి కొంతమందిని కూడా పట్టుకున్నట్లుగా తెలుస్తుంది. అయితే దీంతో చూస్తే మాత్రము అందరికీ కౌన్సిలింగ్ నిర్వహించిన పోలీసులు ఇంకోసారి ఇలాంటి ప్రవర్తన చేస్తే బాగుండదని మాత్రం హెచ్చరించినట్టుగా మనకు తెలుసు. రైట్, థ్యాంక్ యూ పవన్.